శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం పలుకుతూ హనుమత్ జయంతి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ రామభక్త హనుమాన్ రామ అనే 2 అక్షరాలలో దాగిన పరమార్థం అత్యంత విశేషవంతమైనది. ఈ యొక్క రామాయణంలో హనుమంతుడు ప్రవేశించినటువంటి శుభగడియ దగ్గర నుంచి కూడాను రామ పట్టాభిషేకం వరకు జరిగినటువంటి విశేషాంశాలలో ఆయనకున్నటువంటి అతులిత బలధామ తత్వంలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఆయన తనకున్నటువంటి దివ్యవంతమైన శక్తి యుక్తులతో పాటుగా స్వామి భక్తి పరాయణతతో ఆ యొక్క అనుకున్న గమ్యాన్ని చేరటానికి సాధించినటువంటి విశిష్ట తత్వాన్ని ప్రతి వారు కూడాను అవగాహన చేసుకొని మీ గృహంలో ఈనాడు గృహ వాస్తురీత్యా కనుక హనుమంతుల వారిని కనుక ధ్యానం చేసినట్లయితే, హనుమత్ పారాయణ చేసినట్లయితే, హనుమంతునికి సంబంధించిన బడబానల స్తోత్రాన్ని కనుక పఠనం చేసినట్లయితే మీ ఇంటికి వచ్చేటువంటి దుష్ట ప్రభావ శక్తుల నుంచి రక్షింపచేసుకోవటమే కాకుండా చక్కటి యోగవంతమైనటువంటి విజయ పంథాలో మీరు జీవించటానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంటి పైభాగాన కట్టినటువంటి వాటర్ ట్యాంకుల విషయంలో కించిత్తు దోషాలు గనక ఉన్నట్లయితే పొడుగాటి కర్రకు హనుమంతుల వారి యొక్క చక్కటి జెండాను గనక మీరు గనక వాయువ్య మూలలో కానీ నైరుతి మూలలో కానీ స్థాపించినట్లయితే మీకు వాస్తురీత్యా సంభవించేటువంటి ఉపద్రవ దోషాల నుంచి రక్షింపచేసుకోవటానికి చక్కటి అవకాశం ఈ హనుమత్ జయంతి పర్వదినం. అంతేకాకుండా ఈ మాసం చాలా విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించడమే కాకుండా చక్కటి మామిడి పండ్లు, చక్కటి వడపప్పు, చక్కటి ఆ యొక్క పానకాన్ని కూడా మీరు గనక 10 మందికి గనక పంచినట్లయితే మీ ఇంటిలోని ఆంజనేయ స్వామి వారి పటంలో తోకాంజనేయ స్వామి గనక ఉన్నట్లయితే ఆ తోకను చక్కగా మొదటి భాగం నుంచి అంటే కింది భాగంలో తోక చివరి భాగం నుంచి సింధూరపు బొట్లు ఆ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క రోజున ఒక్కొక్క బొట్టు పెట్టి ఆ స్వామికి సంబంధించిన పూజాది కార్యక్రమాల్ని మీరు అనుకున్న కోరిక నెరవేరటానికి వీలుగా కనుక ఈ యొక్క ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించినట్లయితే ఇలా మీరు అనుకున్న రోజుల్లో ఆ తోక మొత్తం కూడాను ఆ యొక్క సింధూరపు బొట్టును ఉంచి చివరి రోజున స్వామివారికి నిత్యము పెట్టేటువంటి ప్రసాదములతో పాటుగా అప్పాలు చక్కగా తయారు చేసి తమలపాకులతో పూజ చేసి ఆ తమలపాకులను 10 మందికి కూడా పంచి ఆ తమలపాకుకు సున్నం రాసి ఆ యొక్క తోకకు ఉన్న సింధూరపు బొట్టును మీరు చక్కగా నుదుటన ధరించి మీ కోరిక నెరవేర్చవలసింది అని చెప్పేసి కనుక ప్రార్థన చేసినట్లయితే మీకు ఉద్యోగంలో అభివృద్ధి, వివాహం కావలసిన వారికి వివాహయోగం, ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయల్పడటానికి వీలైనటువంటి తత్వచింతన ఆ ఆంజనేయ స్వామి వారు తోకాంజనేయ స్వామి వారు కలిగించి తీరతాడు సుమా అనేటువంటి విషయాన్ని గృహంలో ప్రతివారు కూడా ఆచరించవలసిన అద్భుత తత్వం. గృహవాస్తురీత్యా దీన్ని పాటించినట్లయితే మీ గృహంలో ఉండేటువంటి 50 మంది కూడాను చక్కటి సుసంపన్నమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఈ హనుమత్ జయంతి రోజున శివాంశ సంభూతుడు కదా ఆంజనేయ స్వామి వారు. అందుచేత ఆ అంజనీ సుతుడు ఏ విధంగా ఉద్భవించాడు? అంజనీదేవి గర్భంలోకి వాయుదేవుడు ఇచ్చినటువంటి పండు, ఆ వాయుదేవుడు ఇచ్చినటువంటి పండు పార్వతీదేవి
శివతత్వంలో కూడినటువంటి ఆ అంశతత్వాన్ని భరించలేక అగ్నిదేవునికి ఇస్తే, అగ్నిదేవుడు వాయుదేవునికి ఇస్తే, వాయుదేవుడు ఆంజనేయదేవికి ప్రసాదించాడు కదా. ఆంజనేయదేవి దాన్ని స్వీకరించగానే హనుమంతుల వారు ఉద్భవించాడు. ఇక్కడ శివతత్వం విష్ణుతత్వం కూడినటువంటి మహోన్నతమైనటువంటి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ ఆంజనేయ స్వామివారు కార్యదీక్షా తత్పరుడుగా, సకల వేదాంత వ్యాకరణ స్వరూపుడుగా మనందరికీ కూడాను రామరక్షగా ఆ స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రోజున ఒకవైపు తప్పనిసరిగా స్ఫటికలింగంతో కూడినటువంటి అభిషేకార్చన చేస్తూ, మరొక వైపు ఆంజనేయ స్వామి వారి వెండి విగ్రహాన్ని తోక ఉన్నది ఉంచి చక్కగా గనక నమక చమక పారాయణాదులతో కూడినటువంటి మన్య సూక్త పారాయణ గనక ఆచరించి ఆ యొక్క తీర్థాన్ని గనక ఈ యొక్క తత్వచింతన రీత్యా గనక స్వీకరించినట్లయితే కోర్టు సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళు న్యాయస్థానంలో విజయాన్ని సాధించటానికి ఉపయుక్తులయ్యేటువంటి వారికి ఈ మన్య సూక్త తీర్థం శతవిధాలా కూడా సహకరిస్తుంది. ఈ హనుమత్ జయంతి పర్వదినాన, హనుమత్ జయంతి పర్వదినాన మీ ఇంటిలో గనక సుందరకాండ పారాయణ గనక చేసినట్లయితే సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానం మీ గృహంలో వెల్లి విరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు.